Hello BSc final students. So today we are going to discuss regarding strings. So second unit I have started. So second unit lo manaki packages unnai, strings, threads and other topics are there. Right. So string చిన్న టాపిక్ కాబట్టి string చెప్తున్నా first. So according to C++, okay, we know a string is a sequence of characters, group of characters. Okay. Right. String may include numbers, symbols. String లో నెంబర్స్ కూడా ఉంటాయి, అలానే సింబల్స్ ఉంటాయి. హౌస్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 3-14-42/A, ఓకే, 32/B అలా చెప్తాం. సో అకార్డింగ్ టు జావా ఏ స్ట్రింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హలో ఈజ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ 5 క్యారెక్టర్స్. రైట్. C++లో జావాలో ఏంటంటే మనకు స్ట్రింగ్ క్లాస్ ఉంటుంది. రైట్. వీ హ్యావ్ స్ట్రింగ్ క్లాస్ అండ్ ఆల్ ద స్ట్రింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. ఓకే. స్ట్రింగ్ ఎక్కడ వాడే మనం గుర్తు చేసుకోండి. system.out.println సిస్టమ్ క్లాస్ ఉంది. దాంతోపాటు మనకి ఏమొచ్చింది, స్ట్రింగ్ క్లాస్ వచ్చింది. ఎక్కడ మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ ఆక్స్ మళ్ళీ మనం కమాండ్ లైన్లో నేర్చుకున్నాం. కమాండ్ ఆర్గ్యుమెంట్స్లో స్ట్రింగ్ ఆక్స్ మెయిన్ మెథడ్ విల్ హ్యావ్ ఎ పారామీటర్స్ ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో దాని ప్రకారంగా జావా రైట్ ఇంప్లిమెంట్స్ స్ట్రింగ్ యాజ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. స్ట్రింగ్ వేరియబుల్స్ కాదు, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్గా మనం తీసుకొని దాన్ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ ఏ స్ట్రింగ్. వాట్ ఎవర్ ఇన్పుట్ యూఆర్ గివింగ్ ఇట్ విల్ బి ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్. మనం ఇంటీరియర్ ఇచ్చినా కూడా దాన్ని స్ట్రింగ్గా తీసుకుంటాం చెప్పాను లాస్ట్ క్లాస్లో. మన ర్యాపర్ క్లాస్ ఉన్నాయి, అక్కడ నేర్చుకుంటాం మళ్ళీ హౌ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ ఇన్పుట్ టు ఇంటీజర్, హౌ టు కన్వర్ట్ టు ఫ్లోట్. సరే చూడండి. స్ట్రింగ్ ఇన్ జావా స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. సో ఎక్కడ జావా ఒక స్ట్రింగ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ ఇక్కడ ఎలా తీసుకుంటాము, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి సార్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ వన్స్ ఇట్ హ్యాస్ బీన్. ఇమ్యూటబుల్ అంటే దాని వాల్యూ మళ్ళీ మార్చవచ్చు. ఒక ఆబ్జెక్ట్ ఓపీలో మ్యూటబుల్ అంటే యూ కుడ్ రీరైట్ ద వాల్యూ, యూ కెన్ చేంజ్ ద వాల్యూ. బట్ ఇమ్యూటబుల్ అన్నాడు. ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ కాన్స్టెంట్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ వన్స్ ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఒక స్ట్రింగ్ చెప్పాం, హలో అనే స్ట్రింగ్, మళ్ళీ దాన్ని మార్చడానికి వెళ్ళలేదు. ఓకే. మ్యానిపులేట్ చేయొచ్చు, బట్ హల్లో లెంత్ కూడా పెంచలేము. హల్లో అంటే 5 క్యారెక్టర్స్ ఇచ్చాము కదా, 5 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. ఓకే. హల్లో హాయ్ యాడ్ చేస్తామంటే నెక్స్ట్ జావా ప్రొవైడ్స్ ఏ క్లాస్ నేమ్డ్ స్ట్రింగ్ టు హ్యాండిల్ స్ట్రింగ్. బేసిక్గా స్ట్రింగ్ క్లాస్ ఉంది. వీ హ్యావ్ వన్ మోర్ క్లాస్ కాల్డ్ స్ట్రింగ్ బఫర్ క్లాస్ ఆల్సో. స్ట్రింగ్ క్లాస్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ వే, ఇంకా స్ట్రింగ్స్తో వాడండి ఇంకో క్లాస్ ఉంది స్ట్రింగ్ బఫర్ క్లాస్. సో 2 క్లాసెస్ ఉంటాయి మనకు, స్ట్రింగ్ క్లాస్, స్ట్రింగ్ బఫర్ క్లాస్. బేసిక్గా వాడేది స్ట్రింగ్ క్లాస్, ఎక్కువ యూజ్ఫుల్ అయ్యేది స్ట్రింగ్ క్లాస్. కాబట్టి క్లాస్ అన్నప్పుడు ఇక్కడ జావా లైబ్రరీ ఇలా ఉంటుంది. నేను సిలో అయితే హెడర్ ఫైల్స్లో మెథడ్స్ ఉంటాయి. మ్యాథ్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ హ్యాష్ ఇంక్లూడ్ math.h అంటారు. దాంట్లో ఏ ఫంక్షన్ ఉంటాయి, కాస్ ఫంక్షన్, స్క్వేర్ రూట్ ఫంక్షన్, పవర్ ఫంక్షన్. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్. ఇక్కడ హెడర్ ఫైల్స్ కాకుండా ఏముంటాయి, ప్యాకేజెస్. జావా ఫోల్డర్లో లాంగ్ ప్యాకేజ్. ఓకే. సో ప్యాకేజ్లో మళ్ళీ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. సో మ్యాథ్ ఫంక్షన్లో మళ్ళీ సేమ్ కాస్, ట్యాన్ అలా ఉంటాయి. వాటిని డైరెక్ట్గా వాడుకోవచ్చు ప్రోగ్రాంలో. math.square-root-of, math.power-of. సో ఇక్కడ కూడా స్ట్రింగ్ క్లాస్ ఉంది కాబట్టి స్ట్రింగ్ క్లాస్ మెథడ్స్ వాడుకోవచ్చు. The string class has several built-in functions, library functions ఉన్నాయి to support different string operations. ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము మీకు. స్ట్రింగ్ ఫంక్షన్స్ కేటగిరీ కూడా ఉంది, టేబుల్ ఉంది. ఇట్లా కన్వర్షన్ అప్పర్ కేస్, లోయర్ కేస్, లైక్ సి లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటి, ఇంకా స్ట్రింగ్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ న్యూ కీవర్డ్ వాడచ్చు, న్యూ కీవర్డ్ వాడకుండా కూడా స్ట్రింగ్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఏ స్ట్రింగ్ కెన్ బి ఇనిషియలైజ్డ్ ఇన్ మెనీ వేస్ ఇన్ జావా. ఏంటి చూడండి, స్ట్రింగ్ క్లాస్ వాడాలి. ఎస్ క్యాపిటల్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్, అది క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు లాగా. సో క్లాస్ నేమ్ స్ట్రింగ్ S1 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ అపూర్వ అనే పేరు తీసుకుంటాం. S1లో ఏం స్టోర్ అవుతుంది, అపూర్వ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ S2 అనదర్ వే, న్యూ ఆపరేటర్ వాడితే ఇలా చెప్పాలి. మళ్ళీ క్లాస్ నేమ్ వాడాలి, న్యూ ఆఫ్ స్ట్రింగ్, కన్స్ట్రక్టర్లో పేరు డిఫైన్ చేయాలి.
క్లాస్ నేమ్తో ఫంక్షన్ కాల్ వస్తుంది కన్స్ట్రక్టర్ చెప్పాం కదా. సో సెకండ్ టైప్ విత్ కన్స్ట్రక్టర్ న్యూ ఆపరేటర్, డైరెక్ట్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ సెకండ్ వే. థర్డ్ వే క్యారెక్టర్ అరే కూడా డిఫైన్ చేయొచ్చు. కన్స్ట్రక్టర్లో మళ్ళీ న్యూ ఆఫ్, క్యార్ ఆఫ్ ఇలా తీసుకోవచ్చు. బట్ థర్డ్ వన్ ఈజ్ నాట్ ఎఫిషియంట్ వన్, సూటబుల్స్. ఫస్ట్ ఆర్ సెకండ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. సో ఇక్కడ ఏం ఫంక్షన్స్ వాడాము, మళ్ళీ ఇక్కడ ఏం వాడాము, స్ట్రింగ్ క్లాస్ ప్రతిసారి వాడుతున్నాం. స్ట్రింగ్ క్లాస్ వితౌట్ కన్స్ట్రక్టర్, స్ట్రింగ్ క్లాస్ విత్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ ఇది స్ట్రింగ్ ఇనిషియలైజేషన్. డిక్లరేషన్ అంటే ఓన్లీ స్ట్రింగ్ నేమ్ చెప్పాలి. స్ట్రింగ్ క్లాసు ఆబ్జెక్ట్, స్ట్రింగ్ నేమ్ 1 కామా నేమ్ 2 కామా నేమ్ 3 అలా డిక్లేర్ చేయొచ్చు. రైట్. సో సెవెరల్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వాడచ్చు, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చా. ఓకే, ఒక లిస్టే ఉంది మనకి టేబుల్. బట్ వన్ ఎగ్జాంపుల్ 2 అప్పర్ కేస్, S1లో ఏబిసిడి అనేది అప్పర్ కేస్ మార్చి S2లో స్టోర్ చేస్తుంది. S1 డాట్ 2 అప్పర్ కేస్ అండ్ ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ S2. ఒక స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంట్ లెంత్ వేరియబుల్ ఈజ్ ఇంటీజర్ వేరియబుల్, లెంత్ అంటే క్యారెక్టర్స్ కదా, నెంబర్ 5 or 7 అట్లా. సో S1 డాట్ లెంత్, ఇప్పుడు S1 ఎంత ఏబిసిడి, సో లెంత్ అనే వేరియబుల్ 4 అనేది స్టోర్ అవుతుంది. సో లైక్ ఐ హ్యావ్ యూజ్డ్ 2 అప్పర్ కేస్ మెథడ్ వాడే ఇక్కడ స్ట్రింగ్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ సింటాక్స్. సో వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఫర్ స్ట్రింగ్ క్లాస్. ఒక టేబుల్ ఉంది, ఓకేనా, ఫంక్షన్ ఎలా వాడాలి అండ్ ఇట్స్ యూసేజ్ ఈజీగా అర్థమవుతుంది. నో నీడ్ టు హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. ఇంకా కొన్ని చెప్తా నేను. S1 to 2 లోవర్ కేస్, జస్ట్ నో వి హావ్ సీన్ ద ఎగ్జాంపుల్. సో S1 ఎలా మార్చుతుంది, లోవర్ కేస్ మార్చి S2లో స్టోర్ చేస్తుంది. కన్వర్ట్ స్ట్రింగ్ టు లోవర్ కేస్, కన్వర్ట్ సెకండ్ టు అప్పర్ కేస్, ఓకేనా. దాంట్లో Cలో STR UPR STR LWR ఉంటుంది Cలో. ఇక్కడ 2 లోవర్ కేస్ 2 అప్పర్ కేస్, L క్యాపిటల్ C క్యాపిటల్ U క్యాపిటల్ C, ఓకేనా. చూడండి జాగ్రత్త వాడాలి ఇవి. వి షుడ్ యూజ్ కంపల్సరీ. ఓకే, జావా క్లాసెస్ ఆర్ క్యాపిటలైజ్డ్. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ క్లాసెస్ మెథడ్స్, కొన్ని మెథడ్స్ కాంబినేషన్ ఉంటాయి. సో రీప్లేస్ ఆల్ ద అపిరెన్స్ ఆఫ్ X విత్ Y. X వచ్చిన చోట Y మనం రీప్లేస్ అవుతుంది. ఏ ప్లేస్లో B పెట్టుకోవచ్చు. సో రీప్లేసింగ్ ఎనీ క్యారెక్టర్ విత్ ద గివెన్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ X విత్ Y. ఇక్కడ ట్రిమ్ అంటే రిమూవ్స్ వైట్ స్పేసెస్. స్టార్టింగ్లో ఎండింగ్లో ఏమైనా స్పేస్ ఇస్తే స్పేస్ బార్తో మనం నేమ్ ఎంటర్ చేసేప్పుడు స్పేస్ కొట్టాం ఫస్ట్. సో ఆల్ ద స్పేసెస్ విల్ బి రిమూవ్డ్. ఓకే, సో కంపారిజన్ ఆఫ్ 2 స్ట్రింగ్స్ S1 డాట్ ఈక్వల్స్. ఇక్కడ 2 లోయర్ కేస్ స్ట్రింగ్స్ ఇవ్వాలి, S1 S2. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. సో క్యాపిటల్ కానీ స్మాల్ కానీ, హల్లో క్యాపిటల్ హల్లో స్మాల్, అప్పుడు ఇది వాడాలి. ఈక్వల్స్ కాదు 2 స్ట్రింగ్స్. స్ట్రింగ్ కంపారిజన్ ఈ 2. స్ట్రింగ్ లెంత్, సో రిటర్నింగ్ nth క్యారెక్టర్ ఫ్రమ్ ద స్ట్రింగ్, ఓకేనా. హల్లో, సో S1 డాట్ క్యారెట్ 1 అంట. 1 అంటే 0H1E అనే వాల్యూ మనకు వస్తుంది. అలానే కంపేర్ టు అనేది, కంపేరింగ్ అంటే స్ట్రింగ్ కంపారిజన్. ఓకే, సో స్ట్రింగ్ కాంకాటినేషన్, సబ్ స్ట్రింగ్. ఓకే, సో లైక్ దిస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్, ఓకేనా. స్టార్టింగ్లో ఉన్న ఒక 8 రాసిన చాలు, as many as we have given. So 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సరిపోతాయి. 12 వరకు రాయొచ్చు. ఓకే, సో అడిషనల్ కూడా ఇచ్చాము. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్. సో డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్. ఓకే, S1 డాట్ లెంత్ 2 స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ we have initiated S1 S2. ఓకే, సో వాటి ఇంప్లిమెంటేషన్ కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాము ఇక్కడ. The output will be like this. Okay, so ఇక్కడ వరకు స్ట్రింగ్ క్లాస్. రైట్ అబౌట్ స్ట్రింగ్ క్లాస్ ఫంక్షన్స్. ప్రోగ్రామ్ వరకు ఒకటే, ఏది అడిగినా కూడా. నెక్స్ట్ స్ట్రింగ్ బఫర్ క్లాస్. స్ట్రింగ్ క్లాస్కి స్ట్రింగ్ బఫర్ క్లాస్ తేడా ఏంటి? స్ట్రింగ్ క్లాస్ విల్ క్రియేట్ కాన్స్టెంట్ స్ట్రింగ్స్ అన్నాం, నో అడిషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ స్ట్రింగ్ బఫర్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఇది మళ్ళీ వేరే క్లాస్. ఇవి ల్యాంగ్ ప్యాకేజ్లు ఉంటాయి 2. String buffer is a peer class of string class. Okay, so like a cousin. While string creates string of fixed length, string buffer creates strings of flexible length that can be modified in terms of both length and content. String ni manam మార్చుకోవచ్చు, కాంటెంట్ మార్చవచ్చు. స్ట్రింగ్ బఫర్ వాడితే ఇంక్రీజ్ చేయొచ్చు, లెంత్ డిక్రీజ్ చేయొచ్చు. హలో మళ్ళీ కొద్దిసేపు హలో హాయ్ వెల్కమ్, ఒకే స్ట్రింగ్లో యాడ్ చేసుకోవచ్చు.
we can insert characters into or delete characters from a string. ఎప్పుడు అది స్ట్రింగ్ బఫర్ క్లాస్ వాడు, నాట్ స్ట్రింగ్ క్లాస్. ఇంకా డిఫరెన్స్ ఏంటి స్ట్రింగ్కి స్ట్రింగ్ బఫర్ క్లాస్కి? స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్స్ ఆర్ మ్యూటబుల్. ఇంత చెప్పాము మ్యూటబుల్ అంటే స్టార్టింగ్లో చూసుకోండి ఒకసారి. దీంట్లో మళ్ళీ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, స్పెషల్ ఫంక్షన్స్, సెట్ క్యారెట్, డిలీట్ క్యారెట్. ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా మనం స్ట్రింగ్లోకి యాడ్ చేయొచ్చు. ఇది అలొకేట్ 16 bits ఆఫ్ మెమరీ. ఓకే, స్ట్రింగ్ బఫర్ క్లాస్ స్ట్రింగ్స్ ఏమంటారు? డైనమిక్ స్ట్రింగ్స్ అంటారు. సో దీని ఎలా వాడాలి? సేమ్ స్ట్రింగ్ లాగానే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు కన్స్ట్రక్టర్ వాడాలి. ఇప్పుడు S1లో ABCD స్టోర్ అవుతుంది. ఓకే, సో స్ట్రింగ్ బఫర్ క్రియేట్స్ వేరియబుల్ లెంత్ స్ట్రింగ్స్ అంటారు. వేరియబుల్ లెంత్ స్ట్రింగ్స్ మీన్స్ యూ కెన్ యాడ్, రిమూవ్ క్యారెక్టర్స్, or we could add something to string, we could delete something from the string. Okay, so append, insert, reverse, like there are certain methods. పక్కన ఇచ్చా description ప్రోగ్రామ్ కూడా ఇచ్చా. 3 functions. append అంటే ఏంటి అక్కడ కింద కూడా ఇచ్చాం. ఓకేనా, సో what is output also here given it is. Okay, so replace method, append method and other methods. Okay, so difference between string buffer class అంటే ఇక్కడ కింద ఇచ్చింది రాయొచ్చు. ఓకే రైట్. సో స్ట్రింగ్ క్లాస్, స్ట్రింగ్ బఫర్ క్లాస్. ఓకేనా, సో కంటిన్యూ చేయండి. విల్ ఫినిష్ ఆఫ్ సెకండ్ యూనిట్. ఓకేనా, బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్. రైట్, సో స్ట్రింగ్స్, స్ట్రింగ్ బఫర్. అండ్ డౌట్ ఉంటే కాల్ చేయండి, నో ప్రాబ్లం, ఆర్ యూ కెన్ వాట్సాప్ మీ. రైట్.